హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ చాలా ఇష్టమైనటువంటి ముక్కల పులుసు, అదే మనం అంటాం కదా సాంబార్కి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకొని ముందుగానే కట్ చేసుకున్న వాటన్నిటిని నేను ఉడకపెట్టేశాను అనమాట. అండ్ దాంతోపాటు పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ ఉడకపెట్టేశాను. అండ్ నౌ ఐఎమ్ ట్రయింగ్ టు do the hot rice with omelette and sambar rice తోటి హ్యాపీగా సాంబార్ చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్తో రెడీగా ఉన్నాను. సో కావాల్సిన పదార్థాలు మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా అన్నీను. అండ్ సాంబార్ పొడి నేనే రెడీ చేసి పెట్టుకున్నాను. లెట్స్ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్. వన్స్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి మన పప్పుని ఇలా రుబ్బేసుకొని అందులో మనకు కావాల్సినంత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దానికి తగ్గ చింతపండు వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కాసేపు అయ్యాక యాడ్ చేసుకోవచ్చు. సో నా ఆల్రెడీ కొంచెం ఉడకపెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని మనము ఇది మాత్రం కంపల్సరీ ఏమైనా కింద పడితే ఫస్ట్ చూడాలి, లేదంటే మనకు మైండ్ సైకలాజికలీ పాడైపోద్ది అన్నమాట. అవి అందులో యాడ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత వి విల్ గివ్ సమ్ టైమ్, లైక్ ఉడకపెట్టాలి కదా, ఒక 5 minutes ఉడకపెట్టేద్దాము. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే. యమ్ 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 యమ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం నూరి పెట్టుకున్నటువంటి సాంబార్ పౌడర్ వేసి కలిపేసుకొని ఒక 2-3 సార్లులా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలన్నమాట. ఒక స్పూన్ మిర్చి, అలాగే కొంచెం ఇంగువ పౌడర్ ఉంటే ఇంగువ పౌడర్ వేసుకోండి, లేదా ఇంగువని నానబెట్టి కూడా వేసుకోవచ్చు. చాలా బాగా. ఇప్పుడు మనం దాన్ని ఎలా ఉందో టేస్ట్ చూద్దామా, ఉప్పు పులుపు సరిపోయిందా లేదా అని. కొంచెం ఇలాగా వేసి చాలా వేడిగా ఉంది, బట్ స్టిల్ నోటితో కెమెరా పట్టుకొని నేను చేయాల్సి వచ్చింది. పులుపు తక్కువైంది కాబట్టి కొంచెం పులుపు యాడ్ చేశాను. ఇట్స్ వెరీ టేస్టీ. అంతలోనే మా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పును ఉడకబెడదాము. పొగలు కక్కుతున్నటువంటి ముక్కల సాంబారు పప్పు. సో నా పప్పు మండేస్తుంది, ఉడికేస్తుంది. ఆ స్మెల్కి నాకు ఆకలిలో కడుపులు గుడుగుడు అని పరిగెడుతుంది. సరే మరి ఇంకా ఆలస్యం ఎందుకు అనేసి అన్ని తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చాలా ఆకలేస్తుంది. సాంబార్ అంటే ఒక మంచి అనుభవం అండి. సో ముక్కల పులుసులు అంతా రెడీ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక వెల్లుల్లి వేసి జీలకర్ర పోపు మొత్తం రెడీ చేసేసుకొని తాలింపు వేసేస్తున్నాను. చట్పట్ సౌండ్స్ ఏవి రావద్దు అనేసి నేను తీసేసాను. ఎందుకంటే ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, లాట్ ఆఫ్ నాయిస్ వస్తుంది కాబట్టి ఇగ్నోర్ దాట్ ఐమ్ డూయింగ్ దిస్. తాలింపుకు రెడీ అయిపోయింది. గుమ్మలాడుతున్నదాన్ని ఉడుకుతున్నటువంటి దాంట్లో ఇలా తాలింపు వేసేసుకోవాలి. ఎప్పుడైనా కానీ తాలింపు వేసిన గిన్నెలో వేసుకున్న పప్పును తీసుకొని తింటే ఉంటుంది చూడు వేడివేడి అన్నంలో. సో నా